హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి. వీడియోలో మనం ఒకే ఒక్క కొలతతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలో 2 కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఆ వీడియోకి మీ సపోర్ట్ చాలా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనము ఒకే కొలతతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీవాణి స్టిచ్చింగ్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకు వేస్ట్ కొలత వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడ 8.5 ఇంచెస్ అనేది నడుము కొలతగా తీసుకున్నాము. ఇప్పుడు ఈ నడుము కొలతని పాయింట్అవుట్ చేద్దాము. ఇక్కడ కింది వైపు ఈక్వల్గా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పావించు మందం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు ఒక పావించు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. నడుము కొలత వచ్చేసి 8.5 ఇంచెస్. 1 ఇంచ్ అనేది మనం డాట్స్ కోసం మార్కింగ్ వేస్తున్నాము. 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత నడుము కొలతని మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హైట్ని మార్కింగ్ వేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న నడుము కొలత వచ్చేసి 34 సైజ్ కాబట్టి 30 కంటే ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి మనం హైట్ అనేది 15 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ హైట్ వచ్చేసి 30 కంటే తక్కువ సైజు ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్ వరకు ఈ హైట్ని తీసుకోవచ్చు. అంటే ఈ హైట్ 13, 14, 15 ఇలా హైట్ తక్కువగా ఉంటే 13 ఇంచెస్ తీసుకోవచ్చు. మీడియం హైట్ ఉన్నప్పుడు 14 ఇంచెస్ తీసుకోవచ్చు. ఎక్కువ హైట్ ఉన్నప్పుడు 15 ఇంచెస్ వరకు ఈ హైట్ అనేది తీసుకోవచ్చు. ఈ 15 ఇప్పుడు నేను హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 15 ఇంచెస్ ఖర్చులు అనేది 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. మొత్తం నేను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి 16 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా 16 ఇంచెస్ని 2 ప్లేసెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్జిన్ కోసం ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నడుము కొలత ఫుల్ లెంత్ 2 తీసుకున్నాం కనుక నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింది వైపున మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా వస్తుందంటే నడుము కొలతకి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితేనేమో 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితేనేమో 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకు
చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ అనేది నేను చెస్ట్ లూజ్కి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు తెలిసిన నడుము కొలత వచ్చేసి 8.5 ఇంచెస్ కాబట్టి దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 10.5 ఇంచెస్ అనేది నేను చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. నడుము కొలత, ఫుల్ లెంత్, చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాము. ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాము. ఈ షోల్డర్ ఎలా మార్కింగ్ చేయాలంటే మనకు వచ్చిన చెస్ట్ లూజ్ అంటే ఇక్కడ మనకు 10.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, అంటే చెస్ట్లో ఇది ఒక భాగం అన్నమాట. చెస్ట్ లూజ్ తీసుకొని దానికి డివైడెడ్ బై 2 చేసి ప్లస్ 0.5 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 10.5 మనం తీసుకున్నాం కదా, బై 2 చేసి దానికి బై 2 చేసినట్లయితే మనకు 5.25 ఇంచెస్ అనేది వస్తుంది. దీనికి ప్లస్ 0.5 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. మనకు వచ్చిన కొలత వచ్చేసి 5.75 ఇంచెస్ అనేది 5.75 ఇంచెస్ అనేది షోల్డర్ కొలతగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 5.75 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 2.5 ఇంచెస్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. మనకు షోల్డర్ కొలత వచ్చేసి 3 ఇంచెస్ వరకు వచ్చింది. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇక్కడ నెక్ లోపలికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా షోల్డర్ లోపలికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇది కుట్ల కోసం. ఇప్పుడు మనకు వచ్చిన నెక్ విడ్త్ వచ్చేసి 2.5కి ఒక లైన్ తక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆర్మ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎవరికైనా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ తీసుకోవచ్చు. మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. స్మాల్ సైజ్ అయితే 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్కి 5.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లార్జ్ సైజ్కి అయితే 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 5.75 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5.75 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ వరకు కార్నర్ మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ లెంత్లో సగానికి ఒక డాట్ మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ ఈక్వల్ టు మనకి వచ్చిన నడుము కొలతకి సమానంగా ఉంటుంది. ఇది ఒకసారి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. కుట్ల కోసం మార్కింగ్స్ వదులుకొని ఆమ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. మనకు ఆమ్ రౌండ్ 8.5 ఇంచెస్ అనేది రావాలి. కాబట్టి ఈ లైన్ని కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకొని మనం ఆమ్ రౌండ్ని సెట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆమ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ డౌన్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డౌన్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం వల్ల నెక్ లెంత్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా ఈ నెక్ డౌన్ పార్ట్ అనేది 4 ఇంచెస్ కానీ 4.5 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ అనేది నెక్ డౌన్ పార్ట్ని మార్కింగ్ చేస్తున్నాను. పైన వైపు మనం తీసుకున్న నెక్ విడ్త్ వచ్చేసి దాదాపుగా 2.5 ఇంచెస్ తీసుకున్నాము. అంటే ఒక లైన్ తక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవచ్చు. నెక్ డీప్ కావాలంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. డీప్ తక్కువగా కావాలనుకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ని మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా నెక్ రౌండ్ షేప్ని మార్కింగ్ వేసుకున్నట్టయితే ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం బ్లౌజ్ని కట్ చేయాలి. ఇలా ఒక్క కొలత కలిసినా కూడా మనం బ్లౌజ్ని కట్ చేయవచ్చు. బ్లౌజ్ కటింగ్ అనేది ఏమి మనకు తేడాలేమి రావు. కాకపోతే ఇక్కడ ఒక కుట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతుంది. అప్పుడు కుట్టు విప్పుకోవడం కానీ కుట్టు వేసుకోవడం కానీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్స్ కోసం ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్ కాబట్టి ఈ బ్లౌజ్ వచ్చేసి 41 ఇంచెస్ కాబట్టి మనం ఇక్కడ డాట్స్ కోసం 4.1 ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఎలాగంటే 41 సైజ్ కాబట్టి డివైడెడ్ బై 10 చేసినట్లయితే 4.1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 4.1 ఇంచ్ అనేది తీసుకోవాలి. లేదంటే
పెద్ద సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ వాళ్ళకి 3.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్, లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ సైడ్ జాయింట్స్ వైపు మనం ఇక్కడ డాట్ వేస్తాం కనుక ఈ సైడ్ జాయింట్ అనేది ఇలా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్ట్రైట్గా రావాలంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ వరకు క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన ఈ కొలతల ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం స్టిచెస్ వేసుకునేటప్పుడు ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే స్టిచెస్ కానీ లోపలికి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా షోల్డర్ని 1/2 ఇంచ్ మందం లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే స్టిచెస్ వేసుకున్నప్పుడు ఇలా లోపలికని మనం స్టిచెస్ వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా ఇక్కడ నేను 1/2 ఇంచ్ మందం లోపలికి కట్ చేయడం లేదు. స్టిచెస్ వేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్టిచెస్ని ఈ విధంగా స్టిచ్ చేస్తాను. మీ అందరి సహకారంతో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.